కార్తీక మాసం శుక్ల ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. చాతుర్మాస సమయంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో దేవోత్థాన ఏకాదశి నాడు ఆయన మేల్కొని నిద్రలేచి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు తులసీదేవిని వివాహం చేసుకుంటారు. అందువల్ల ఈ రోజును తులసి వివాహం అని కూడా పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే రోజు సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి అంటే ఉసిరి ముక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. ఎవరికి ఇష్టమైన దీపాలు వెలిగించి అంటే ఎవరికి ఇష్టం వచ్చిన దీపాలు వెలిగిస్తారు. ఇన్నని లెక్కలేదు. వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశి దీపాలని కూడా అంటారు. ఆ రోజున ప్రతి ఇల్లు ఈ దీపాల వెలుగుతో నిండిపోతుందన్నమాట. ఇంకా స్వామికి చలివిడి, వడపప్పు, అటుకులు, బెల్లం, చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదనిస్తారనమాట. అలాగే మా అత్తయ్య గారు, నేను, మా ఇద్దరు తోడుకోడళ్ళు మొత్తం నలుగురు కూర్చుని పూజ అయితే చేసుకున్నామండి. బ్రాహ్మణులు వచ్చి కథ విధానం అంతా చెప్పారు. ఓకేనండి, ఉంటాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.